హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు బటర్ ఎగ్ మసాలా కర్రీ చేశానండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి కర్రీ. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ముందుగా మనం ఎగ్స్ని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 6 గుడ్లని ఉడికించి పెట్టాను నేను. వాటిని ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఒక పావు టీ స్పూన్ అనుకోండి, వేసి వేయించాలి. కలర్ మారే వరకు వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఎగ్స్ కలర్ అది చూడడానికి లుక్గా ఉంటుంది. ఇలా కలర్ మారిన తర్వాత వీటిని వేరే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో నేను కొద్దిగా బటర్ వేస్తున్నా. బటరు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, కొద్దిగా షాజీరా వేసి వేయించాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వేసి వీటన్నింటినీ వేయించాలి, నూనెలో ఫ్రై చేయాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. వేసి వీటిని కూడా వేయించాలి. కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 2-3 ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ చాపర్లో వేసి చాప్ చేసేది నేను, అందుకని చాలా సన్నగా వచ్చినాయి. ఆనియన్స్ తొందరగా వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వేయించాలి. మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయిపోయి ఇందులో ఒక 2 టమాటా, అది కూడా అలాగా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 2 నిమిషాలు అయిన తర్వాత టమాటా కూడా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం 2 టీ స్పూన్ల ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నాను నేను.
అలాగే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కర్రీకి సరిపడగా వేసుకోవాలి. మనం ఎంత స్పైసీ తింటే అంత వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక 2 కప్పుల వాటర్ పోసాను. ఈ వాటర్ని మూత పెట్టి మరగనివ్వాలి. మనం ఇప్పుడే కూరకి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగింది కదా, ఇందులోని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ వేసి బాగా కలపాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి పొడి, కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ కర్రీకి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించాలి కర్రీని. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి కూరని. రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఇది ఇంట్లోనే నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీము, పాల మీగడని మిక్సీ పట్టి వేసాను. మనం రోజు పాలు కాచుకుంటాం కదా, దాని మీద మీగడని తీసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంతా ఒక చిన్న డబ్బాడు వరకు పోగయ్యే వరకు ఉంచుకుని తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. కర్రీస్లో వాడడానికి చాలా బాగుంటుంది. అలాగే చివరిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. గుమగుమలాడే బటర్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్లో కానీ రోటీకి కానీ తింటే చాలా బాగుంది. ఆనియన్స్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసి ఉప్పు కారం వేస్తే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.